హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో మనం చూద్దాం. ఒక బౌల్లోకి కడుక్కున్న చికెన్ని తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పెరుగు, ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి 2 పావుల ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మిర్చీలు వేసుకొని వేయించుకోవాలి. 3 లవంగాయలు, అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా, కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మా వంటలు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసుకొని బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టడం వల్ల చికెన్లో వాటర్ ఊరుతుంది. ఆ వాటర్ తోట చికెన్ అంతా ఉడికిపోతుంది. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ దగ్గర పడ్డది. అడగంటకుండా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ విధంగా చికెన్ని బాగా ఫ్రై చేసుకొని ఇందులో 2 స్పూన్స్ ధనియాల పొడి, చికెన్ మసాలా సరిపడంత వేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. మనం చేసే చికెన్ ఫ్రై కర్రీకి బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది. చికెన్ కర్రీ చేయడం అయిపోయాక బగారా రైస్ ఎలా చేయడమో కూడా వస్తుంది, చూడండి. ఇప్పుడు కస్తూరి మెంతిను కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మా రెసిపీ నచ్చినట్టయితే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. మన రెసిపీ రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం చేసిన చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయింది. బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బియ్యాన్ని కడిగి తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టాలి. ముందుగా 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 3 లవంగాలు, సాజీరా, ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా వేసి కలుపుకోవాలి. ముందుగా బియ్యం నానబెట్టడం వల్ల అన్నం పుల్లలుగా వస్తుంది. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేగనివ్వాలి. నేను 3 పావుల బియ్యానికి సరిపడా నీళ్లు పోసి నానబెట్టాను. కలర్ కోసం కొంచెం చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలోని నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ నీళ్లను మరగనిద్దాం. మరిగేటప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. వేసిన బియ్యాన్ని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అన్నాన్ని ఉడకనియాలి. అన్నం దగ్గర పడిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. పుల్లలుగా అయింది, చూసారా? ఇలానే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.